హలో గైస్, ఈరోజు నేను ఐప్యాడ్ ఆర్డర్ పెట్టాను. అది 2 days బ్యాక్ ఆర్డర్ పెట్టాను, ఈరోజు వచ్చింది. ఐప్యాడ్ 16 11th జనరేషన్ A16 బయానిక్ చిప్. అది ఓపెన్ చేద్దాం ఇప్పుడు దీన్ని. ఓకే, ప్యాకింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది. నాకు అసలు ఎక్కడ ఏ డ్యామేజ్ లేదు. ఈవెన్ ద బాక్స్ కూడా అసలు ఎక్కడ డ్యామేజ్ కానీ ఏం లేదు అసలుకి. ఓపెన్ చేద్దాం. ఓకే, లోపల కూడా చాలా నీట్గా ఉంది ప్యాకింగ్ అంతా. చూడు, పట్టుకొని కూడా ఫీల్ చాలా స్లిమ్గా ఉంది ఐప్యాడ్ అయితే. దాంతోపాటు ఇంకా మనకి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, యూజర్ మాన్యువల్ అవన్నీ ఇచ్చాడు. ఇదే అది. ఇంకా దాంతోపాటు ఇంకా సమ్ పేపర్ వర్క్ అనేది ఇచ్చాడు. ఇంకా మేబీ 6 స్టిక్కర్స్ కూడా ఉన్నాయనుకుంటా లోపల. ప్రజెంట్ ఇవి పక్కన పెట్టుదాం. అండ్ దీనికి చార్జర్ కేబుల్ ఇచ్చేసి ఒక థ్రెడ్లా ఉంది. మన నార్మల్ కేబుల్లో లేదు, ఒక థ్రెడ్లా ఇచ్చాడు. బాగుంది క్వాలిటీ అయితే. అండ్ ఇది అడాప్టర్. నేను ఇక్కడ వేరే కంట్రీలో ఉన్నా కాబట్టి నాకు ఈ అడాప్టర్ వచ్చింది. సో అది 20 watts అడాప్టర్ అనుకుంటా. బాగుంది క్వాలిటీ అయితే, చూడడానికి అంత మంచిగా ఉంది. తెలిసిందే అందరికీ యాపిల్ ప్రోడక్ట్స్ మంచిగా ఇస్తారు, ప్యాకింగ్ కానీ అన్నీ. కేబుల్ మనం చూసాం. బాక్స్ ఇది. ఇప్పుడు ఐప్యాడ్ ఓపెన్ చేద్దాం. నేను సిల్వర్, ఇది నేను చాలా ఆర్డర్ పెట్టాను. ఫస్ట్ సిల్వర్ పెట్టాను, మళ్ళీ క్యాన్సిల్ చేసి బ్లూ పెట్టాను. మరి తర్వాత మరి సిల్వరే బెస్ట్ అని మళ్ళీ సిల్వరే తీసుకున్నా. చూడడానికి అయితే మంచిగా ఉంది, ఫీల్ కానీ స్లిమ్గా ఉంది చాలా బాగా. దీనికి ఏంటంటే 10th జనరేషన్కి దీనికి జస్ట్ 10th జనరేషన్ 10.9 inches స్క్రీన్ డిస్ప్లే అనేది. ఇది వచ్చేసి 11 inches డిస్ప్లే. జస్ట్ మైన్యూర్ డిఫరెన్స్ అంతే. చూడడానికి ఫీల్ కానీ మంచిగా ఉంది, పట్టుకోవడానికి స్లిమ్గా చాలా నీట్గా ఉంది. మీరు చూస్తున్నారు కదా. దీనికి ఒక ఆన్ చేద్దాం. యాపిల్ లోగో వచ్చింది మనకు. దీని ప్రైస్ ఇది కొత్తది కాబట్టి దీని మీద ఆఫర్స్ అయితే ఏం లేవు. మేబీ కొన్ని డేస్ తర్వాత మేబీ ఆఫర్స్ వస్తాయేమో. నాకైతే ఏ ఆఫర్ అప్లై అవ్వలేదు. బట్ ఇండియాలో కొన్ని క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కానీ అప్లై అవుతున్నాయి అనుకుంటా. ఒకసారి చెక్ చేయండి మీరు కూడా. వచ్చేసి నేను ఇంకా సెటప్ చేయలేదు, ఎందుకంటే నేను ఇంకా థింక్ చేస్తున్నా 128 బెస్టా 256 GB బెస్టా అని. ఇది ఇంకా 128. నేను ఆర్డర్ పెట్టింది 128. ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్షన్ ఇచ్చాడు. ఇంకా రీజన్, అన్ని కంట్రీ నేమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఫ్రంట్ పక్కకు తిప్పడొద్దు. కెమెరా ఇచ్చాడు. ఇది ల్యాండ్స్కేప్ కెమెరా అండి. ఫ్రంట్ అయితే ల్యాండ్స్కేప్ కెమెరా ఇచ్చాడు. ఇది టచ్ ఐడి అనేది, ఫింగర్ సెన్సార్ అనేది అప్లై ఇచ్చాడు. అన్ని ఐప్యాడ్స్కి ఇచ్చినట్లే. దీనికి ఫేస్ ఐడి లేదు, ఓన్లీ టచ్ ఒకటి ఉంది. ఇంకా కేబుల్ సి ఇచ్చాడు. అండ్ స్పీకర్స్ ఉన్నాయి, అప్ అండ్ డౌన్ 2 sides ఉన్నాయి స్పీకర్స్. దీనికి స్టీరియో స్పీకర్ సిస్టమ్ ఇది. సెన్సార్ అయితే ఫింగర్ ప్రింట్ ఇక్కడ ఇచ్చాడు. అండ్ బ్యాక్ సైడ్ లోగో బాగుంది. అసలు చాలా స్లిమ్గా నీట్గా ఉంది. మరీ అంత పెద్దగానే లేదు, మరీ అంత చిన్నగా లేదు, మీడియంగా ఉంది. ఇంకా కేబుల్ క్వాలిటీ కూడా బాగుంది. నార్మల్ కేబుల్ త్వరగా వెళ్ళిపోతుంది, నా లాస్ట్ కేబుల్ కూడా అలానే వెళ్ళింది.
చార్జర్ వచ్చేసి అడాప్టర్ ఇది కూడా మంచిగానే ఉంది. ఇవే అండి బాక్స్లో అయితే వచ్చినాయి. ఇంకా దీని సెటప్ తర్వాత చేస్తాను, నేను ఇంకో వీడియోలో చేస్తాను దాని సెటప్ ఎలా చేయాలి ఏంటి అనేది. నేను ఆర్డర్ పెట్టింది చెప్పాను కదా ఇందాక 128 GB. నేను బట్ ఆలోచిస్తున్నాను 256 GB రిటర్న్ పెట్టేసి ఇంకోటి తీసుకుందామా అని. ఓన్లీ వైఫై అండి, ఇది ఓన్లీ వైఫైయే. సెల్యులార్ అయితే మీకు మరీ కాస్ట్ ఎక్కువ పడుతుంది నాకు. అంతే అండి, అయిపోయాడు. థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్. ఇంకా నేను దీనికి పౌచ్ అవి కూడా తీసుకున్నాను, అవి దీనికి కేసు అంతా అవి ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను నెక్స్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ. అండి నెక్స్ట్ ఇంకా ఏమైనా తీసుకున్నా అప్లోడ్ చేస్తాను. నేను దీనికి ఇంకా పెన్సిల్ కూడా ఒకటి తీసుకోవాలనుకున్నాను. చూస్తాను ఇక్కడ ఏ ఏ పెన్సిల్ అయితే కొద్దిగా యాపిల్ అయితే కాదు, నార్మల్ థర్డ్ పార్టీ పెన్సిల్స్ ఏమన్నా ఉంటే ఒకటి తీసుకుంటాను. జస్ట్ బేసిక్ నాకు ఇది మూవీస్కి గేమ్స్ ఆడడానికి బోర్ కొట్టినప్పుడు అనే ఒకటి తీసుకున్నా అంతే. పెద్ద ప్రొఫెషనల్గా యూజ్ చేయడానికి అయితే ఏం కాదు. ఈ సెటప్ అనేది తర్వాత చేస్తాను అండి. ఓకే, బాయ్ బాయ్.